హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే సంక్రాంతికి సంబంధించి వ్లాగ్ అండి. సంక్రాంతి అంటేనే నాటుకోడి స్పెషల్ కదా, అందుకే మా పెద్దనాన్న అయితే నాటుకోళ్ళు మంచి నాటుకోళ్ళు తీసుకొచ్చారు. ఆ నాటుకోళ్ళను మంచిగా క్లీనింగ్ సాఫ్ అదంతా చేసేస్తున్నారు మా తమ్ముళ్ళు. ఈసారి అయితే మంచిగా అన్ని వంటలు అయితే ఈ సంక్రాంతి రోజు కట్టెల పొయ్యి మీదనే చేసుకుందామని మేమైతే ఫిక్స్ అయ్యి పొయ్యి అయితే పెట్టేసి కట్టెల పొయ్యి మీద మంచి నాటుకోడి పులుసు అయితే పెట్టేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్కి నాటుకోడి పులుసు విత్ పూరీస్ అదిరిపోతుంది కాంబినేషన్ అయితే. ఇక్కడ పూరీలు అయితే పెద్దమ్మ వదిన చెల్లి వాళ్ళైతే పూరీలు చేసేస్తున్నారు. మా అమ్మ అయితే పూరీలు కాల్చేస్తుంది. అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి పూరీ అయితే తినేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను, అందరు నవ్వుతున్నారు. అలా బ్రేక్ఫాస్ట్ అయితే అలా ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా జెంట్స్ గ్యాంగ్ అంతా వెళ్ళి కైట్ ఫ్లయింగ్ చేసే కైట్స్ ఎగరేశారు మొత్తము. ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. కైట్స్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. చికెన్ బిర్యానీకి మా ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా ఫినిష్ చేసేస్తున్నాము. లంచ్ కూడా అలా ఫ్యామిలీ అందరితో కలిసి పండగ పూట వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటుంది కదా. చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ అయితే పడాల్సిందేగా, స్వీట్ కూడా లోపల వేసేసి మేమైతే మూవీకి అయితే ప్లాన్ చేసాము. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఫ్యామిలీతో పాటు వెళ్ళి మూవీ అయితే ఎంజాయ్ చేసాము. మూవీ అయితే అదిరిపోయింది. ఫుల్ కామెడీ, బుడ్డోడి కామెడీ అయితే అదిరిపోయిందండి. అరిసెలు లేకుండా సంక్రాంతి పండుగ ఎలా కంప్లీట్ అవుతుందండి, అందుకే సంక్రాంతి పండుగకి అరిసెలు చేసుకుంటున్నాము. నైట్కి చికెన్ పకోడీ చేసుకొని అలా క్యాంప్ ఫైర్ పెట్టుకొని మేమైతే మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఎండ్ చేసేసాం. మీ అందరికీ ఎలా అనిపించింది మా ఈ సంక్రాంతి వ్లాగ్? మీకు కనుక మా ఈ వ్లాగ్ నచ్చేటట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.